సమస్యలు అయితే మన హాస్పిటల్లో ట్రీట్ చేస్తారు. ఇంకా రక్తహీనత్వాలే కాకుండా ఏమైనా బీపీ సమస్య అలా ఉంటే మనం చిన్నపిల్లల డాక్టర్కి అది రిఫర్ చేసి పంపిస్తున్నాం. అది రాష్ట్రీయ బాల సంరక్షణ కార్యక్రమం, సురక్ష కార్యక్రమం అదొకటి. ఇప్పుడు ఈ క్యాన్సర్ గురించి చెప్పారు కదా, ఇప్పుడు మనం ఏమన్నా సర్వే చేసామా? మన మండలంలో అసలు ఏంటి దాని రేషియో ఏమన్నా మనకి ఎంతమంది ఉన్నట్టు ఏమైనా మనకి అన్న ఎట్లా ఉన్నాయా? ఈ రిపోర్ట్ మనకి ఈ సర్వే ఎన్నాళ్ళకి వస్తుంది? ఇది ఒక 6 రోజులు పడుతుంది. రోజుకి 5 కుటుంబాలు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా కంతులు వస్తుంటాయి కదా. నేను మామూలు 10 మాసాలు వెళ్తున్నా కదా, వెళ్ళినప్పుడు మామూలుగా పెద్ద వయసు తర్వాత యాక్సిడెంట్ తర్వాత చనిపోయే వాళ్ళు ఎక్కువ 35, 40, 45 వయసులో చనిపోయే వాళ్ళు 90% క్యాన్సర్ కూడా చెప్తున్నారు చనిపోయిన కనుక. సరే మాకు రిపోర్ట్ రాగానే చెప్పండి, దాని ఏమైనా ప్రివెంట్ ఏమైనా ఉంటే తెలుసుకుందాం, లేకపోతే మనం ఏం చేయలేము. నా పేరు కూచిపూడి వేసుకోవడం. నేను మడపేట మండల వ్యవసాయ దగ్గర పనిచేస్తున్నాను. మన శాఖకు సంబంధించి మనకి సార్వా కంప్లీట్ అయిపోయిందండి. మనకి 16,197 ఎకరాల్లో సాగు జరిగింది. వరి సాగు 1,500 ఎకరాల్లో హార్టికల్చర్ ఏరియా ఈ క్రాప్ బుకింగ్ చేయడం జరిగింది. ఆ 16,197 ఎకరాల్లో ఒక 7 ఎకరాలు అంటే మన అధికంగా కురిసిన వర్షాల వల్ల మళ్ళీ రెండోసారి మూడోసారి కూర్చుకున్నాయి. ఒక 7 ఎకరాలు మాత్రం ఈ 2-3 రోజుల్లో ధాన్యం కొనుగోలు కూడా దాదాపు కంప్లీట్ అయినట్టండి. లాస్ట్ ఇయర్ మనం 14,540 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే సీజన్లో, ఈసారి మనం 21,440 మెట్రిక్ టన్నులు అంటే 7,000 టన్నుల వరకు కూడా అదనంగా మనం కొనుగోలు చేయడం జరిగింది. 24 గంటల్లోనే పేమెంట్ పడడం, అలాగే రైతు కోరుకున్న మిల్లుకి ధాన్యం వెళ్ళే వెసులుబాటు ఉండటం వల్ల 43% వరకు నేరేడు కంటే ఇప్పుడు ఎక్కువ, అంటే నేరేడు సార్వతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా మన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా ఒక 2 రోజులు మండపేటలో ఒక 7 ఎకరాల వరకు స్టాండింగ్ క్రాప్ ఉంది. అది దాని గురించి మండపేట వరకు వచ్చేస్తే 2 రోజులు అది కూడా వర్క్ చేస్తాం. అలాగే దాళవ వచ్చేసి మనకి సార్వ ఎంత ఉందో దాళవ కూడా అంతే ఏరియాలో సాగు జరుగుతుంది. 16,197 ఎకరాలు సాగు జరుగుతుంది. మనకి దీనికి వెదజల్లడం ఒక 80% వరకు నేరుగా వెదజల్లే పద్ధతి ద్వారా రైతులు చేస్తారు. ఈ దాళవలో సుమారు ఇప్పుడు వరకు కూడా 16,000 ఎకరాల్లో 1000 ఎకరాల వరకు కూడా వెదజల్లడం జరిగింది. పల్ల ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఊడుస్తారు. అది సుమారు ఒక 20 ఎకరాల వరకు కూడా ఉడుకులు పూర్తయినాయి. ఆకుమళ్ళు వచ్చి ఒక 1,300 ఎకరాల వరకు కూడా ఆకుమళ్ళు వేయడం జరిగింది. ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు. ఎరువులు కూడా కొరత ఏం లేదు. మండపేటలో ఎరువులు తక్కువ ఉండడం వల్ల షాపులు అవి సరిగ్గా లేకపోవడం వల్ల గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మనకి మారేడుదాకా రైతు సేవా కేంద్రంలో బుక్ చేసి మండపేట సొసైటీలను పెట్టడం జరిగింది. ధర్నా చేశారు. దేనికోసం రైతులు ఏమైనా మీకు వచ్చి ఇబ్బంది పెట్టారా? ఇబ్బంది జరిగింది మా దగ్గర మన మండలి నుంచి కదండి. మన తూర్పుగోదావరి జిల్లా, మన కోనసీమ జిల్లాలో ఇలా అన్ని జిల్లాల నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర రైతులకి ఇబ్బందిగా ఉందన్న టైపులో ఒక వైఎస్ఆర్ పార్టీ తరఫున వెళ్ళారు. నాకు నేను పేపర్లో చూసాను కానీ మా మండలం నుంచి అయితే ఎవరు మీకు వచ్చి గవర్నమెంట్ మాకు ఈ పథకాలు ఇస్తాను ఇవ్వలేదు. మండలం నుంచి అయితే ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు. మరి ఆ రోజు అదే మన మండలి నుంచి అయితే ఎవరు వెళ్ళలేదు. అంటే నాకు కూడా ఏం కంప్లైంట్ రాలేదు. మా మండలి నుంచి కూడా ఎవరు వెళ్ళలేదు. వైఎస్ఆర్ పార్టీ తరఫున వెళ్ళారండి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు. ఆ రైతులు ఏమన్నా మీకు కంప్లైంట్ చేశారా? మాకు పథకాలు రాలేదు, లేకపోతే మాకు కొత్త ప్రభుత్వం వచ్చేది ఇవ్వలేదని ఏమి రాలేదు. అందరికీ నమస్కారం అండి. మొత్తం వ్యవసాయానికి సంబంధించి, రైతులకు సంబంధించి సమస్యలు ఇంచుమించుగా లేవని మరి ఈ సభ ద్వారా వెళ్ళినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ధాన్యం సొమ్ము మాత్రం 24 గంటల్లో సేమ్ డేనే పేమెంట్ అయిన విషయం ఎక్కువ మంది రైతాంగ సోదరులు ఉన్నారు. మాకు కూడా తెలుసు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటలు అంటే పోవాలన్నారు తప్ప 24 గంటలు వేయాలని ఒక నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగానే మొత్తం రైతాంగాన్ని అందరికీ కూడా పేమెంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రేట్లకు సంబంధించి మనం ఇంతకుముందు ర్యాండమ్ సిస్టమ్ పెట్టారు. ఆ ర్యాండమ్ సిస్టమ్ పెట్టడం వల్ల కొన్ని మిల్లులకే అది ఉపయోగకరం. అంటే మనం ఎక్కడ కాదని కోరుకోవడం లేదు. ఇప్పుడు మనకు ఇప్పుడు ఏం చేశారంటే మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మండలం యూనిట్గా పెట్టి ఆ మండలంలో కూడా కాకుండా జిల్లాలో ఏ రైస్ మిల్లు కావాలనుకున్నా కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చేలాగా. అది మేమేమడిగామంటే జిల్లా యూనిట్ చేయమన్నాం. జిల్లా యూనిట్ చేస్తూ
కానీ మరి దూరం అయిపోతుంది కదా అని దృష్టిలో కొంతమంది అడగడంతో సెంట్రల్ ల్యాండ్ కూడా అడగడంతో మండలాన్ని మొత్తం అయితే ఏ యొక్క ఈ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళినప్పటికీ ఆ యొక్క రైతులకు సంబంధించి ఆ మండలంలో అన్ని రైస్ మిల్లు కనపడతాయి. అవి ఏమి మాకు వద్దు అని అమలాపురం రైతు మండపేట అడగవచ్చు, మండపేట రైతు రాయవరం అడగవచ్చు, లేకపోతే వేరే ఇక్కడ మనం రాజు అడగవచ్చు, మన గన్నవరం అడగవచ్చు. అవి కూడా అడిగిన వెంటనే మనకి దాన్ని కూడా మనకి యాక్సెస్ ఇచ్చేలాగా మనకి అది పెత్తనం ఇచ్చి మరి ఇంచుమించుగా ధాన్యం బస్తాకి మన మండపేట ఏరియా అయితే 50 అంటే మన గవర్నమెంట్ ఇచ్చే రేటుకి అదనంగా 50 రూపాయల నుంచి కొద్ది రోజులు అయితే 100 రూపాయలు కూడా వచ్చిన విషయాన్ని ఒకసారి మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంటే మొట్టమొదటిసారిగా హైయెస్ట్ రేటు వీళ్ళకి రావడం జరిగింది. తర్వాత వీళ్ళకి మళ్ళీ ఇంకా అదనంగా ఈ లారీ కిరాయిలు కూడా మనకి డాక్టర్ అయితే లారీ కిరాయిలు కూడా రాబోతూ ఉన్నాయి. రైతాంగానికి ఎక్కడ తోలుకుంటే వాళ్ళు గిట్టుబాటు అవుతారని చూసుకుని ట్రాన్స్పోర్ట్ కూడా 50 కిలోమీటర్ల వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇవాళ కొత్త కాదు, 2014లోనే సిస్టమ్ మొదలుపెట్టారు. 10 సంవత్సరాల నుంచి 50 కిలోమీటర్ల వరకు మనకు వాళ్ళ కిరాయి స్టెప్లుగా వాళ్ళు ఇస్తున్నారు. 50 కిలోమీటర్లు దాటితే రైతు పెట్టుకోవాలి. కానీ మన జిల్లా ఎక్కడి నుంచి వెళ్ళినా సాధారణంగా 50 కిలోమీటర్లు దాటితే కాబట్టి మనకు ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం ఈ పేమెంట్ అది ఇచ్చారో దాని మీద ఇప్పుడు చెప్పారు, అంకెలు కూడా చెప్పారు. ఇంతకుముందు 14,000 సుమారు 15,000 దాకా 15,000 మంది మనం ఖరీదు చేస్తే 21,000 సుమారు వచ్చిందని చెప్పని. అదేవిధంగా రైతాంగానికి సంబంధించినటువంటి ఇరిగేషను ఈ కెనాల్స్ డ్రైన్స్ కూడా రేపు మన యాసంకాలంలో మరి ఎక్కువ పనులు చేయించడానికి కూడా మేము అడిగాం, సీఎం పైన అడిగాం. అలాగే మన పాలకొల్లు ఉన్నటువంటి మన ఇరిగేషన్ మంత్రివర్యులు రామన్ అడిగాని అడిగాం. మరి 70% వర్క్స్ అయినా రేపు యాసంకాలం చేద్దామని చెప్పి అన్నారు. రాబోయే 2 యాసంకాలం అంటే ఎక్కువ యాసంకాలంలో చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి రేపు రాబోయే 2 యాసంకాలంలో మొత్తం ఈ యొక్క ఇరిగేషన్ సంబంధించిన సమస్యలన్నీ కూడా క్లియర్ చేయడానికి మరి గౌరవ మంత్రి వాళ్ళు అంగీకరించారు. మరి దానికి 2,000 కోట్లు అయినప్పటికీ కూడా గోదావరి డెల్టాన్ని మరి కంప్లీట్ చేసే ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మరి రామానాయుడు గారు కూడా ఉన్నారని చెప్పి సంతృప్తి తీసుకొస్తూ దీన్ని అది ఏమేమి పనులు చేయాలని చెప్పని ఒక అవగాహన సదస్సు మరి మన తెలుగుదేశం నాయకులు కానీ జనసేన నాయకులు కూర్చోబెట్టి లిస్ట్ ఇమ్మని చెప్పి చెప్పాం. దాన్ని ఇష్టపెట్టి వేయించడం, ఇవి కాకుండా ఇంకేమైనా మర్చిపోయి ఉన్నాయని చెప్పి రైతాంగాన్ని అడగడం. అయితే ఎస్టిమేట్ తయారైన తర్వాత మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో ఇవే ఉన్నాయా ఇంకేమైనా మర్చిపోయామా అంటే మళ్ళీ మనం మర్చిపోకుండా ఏమైనా పెట్టుకునేలాగా మొత్తం కసరత్తు చేస్తే సుమారు 60 కోట్ల రూపాయలతో ప్రపోజల్స్ని ప్రభుత్వానికి పంపించాం. మరి అందులో ఎక్కువ అమౌంట్ రావడానికే మరి మనం ప్రయత్నం చేస్తున్నాం, ఇస్తారు కూడా. అంటే వాళ్ళు అడిగేది ఏంటంటే రైతుకి ఇస్తానటువంటి రైతు భరోసా ఏదైనా ఉండే అది ఇప్పుడు మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, రోజు పేపర్ చూస్తాం మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు జీతాలే ఎవరైనా 10 రోజులు ఏంటి ఇచ్చే పరిస్థితి నుంచి 1వ తారీఖునే జీతాలు ఇచ్చే పరిస్థితికి ఇవాళ అధికారం తీసుకొచ్చారు. అలాగే పంచాయతీలకు కానీ మండలాలకు కానీ అసలు మనం రావాల్సింటే 95% మరి అధికార పార్టీ సర్పంచులు ఎంపీపీలు ఉన్నప్పటికీ కూడా మున్సిపాలిటీ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు కూడా ఏ రంగం ఇబ్బంది పెట్టిన నాకు తెలుసు. అవన్నీ కూడా ఎక్కడికెక్కడ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇందాక మన బడ్జెట్లో మన రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ అది కూడా అంతా 2 విడతలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. మరి నేను గ్రామాలు అడగలేదు కానీ మున్సిపాలిటీకి అడుగుతూ ఉంటాను. పోయిన గవర్నమెంట్లో అయితే 2 సంవత్సరాలు పట్టాయి. ఏంటి మనకు రావాల్సిన మన స్టాంప్ డ్యూటీ అంటే ఇప్పుడు మనం ప్రతిదీ కూడా అప్డేట్ చేయడంలో ప్రభుత్వం దగ్గర నిధులు లేక ఏది కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఏది కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పక్కన పెట్టే ప్రశ్న లేదు. రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండానే చేస్తారు తప్ప. కానీ ప్రతిపక్షం అన్నప్పుడు చేయని ఉంటుంది. ఇప్పుడు మన ముందు ఉదాహరణకి 2,000 పెన్షన్ 3,000 చేస్తానని చెప్పి మీరు ఒక్కసారి చేస్తానా అని 5 సంవత్సరాలు పెంచుతానే లేదు. అంటే అలా కాకుండా దీన్ని ఖచ్చితంగా అన్ని పనులు చేస్తాం. ప్రతిపక్షం ఉన్నప్పుడు అడగాలి కాబట్టి కోల్పోకుండా ఉండాలి కాబట్టి అడగడం దాన్ని ఎవరు తప్పట్టడం ఎవరి బాధ్యత వాళ్ళు చేస్తేనే ఇవాళ ప్రజాస్వామ్యం చక్కగా వెళ్తుంది తప్ప ఏదో ప్రతిదానికి తప్పులు కొట్టినా మాకు కూడా అహంకారం పెడుతుంది. అంటే మనం ఏమంటే అధికార పార్టీ ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి అందరూ తప్పుడు కొట్టుకోవడం ఉంటే కొంచెం పనులు మాకు కూడా ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా మనం నిర్మాణాత్మకంగా ఏ సమస్య ఉన్నా మనం పరిష్కరించుకోవాలి. అందుకని చెప్పి నేను కూడా ప్రతి 99% ప్రతి మండల సమావేశానికి రావడానికి నా ఉద్దేశం
ప్రయత్నం చేస్తాను. అంచేత ఖచ్చితంగా మనం ఏ సమస్యలు ఉన్నా మండపేట మండలానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుందామని చెప్పి మీ అందరికీ సౌకర్యంగా తెలియజేస్తాను. మీడియాలో న్యూస్ చూశాను సార్, మీరు మన మెడపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపమని చెప్పేసి మీరు ఎలక్షన్ హామీ ఇచ్చారు. హామీలో భాగంగా మన అసెంబ్లీలో అడగడం జరిగింది సార్. దానికి సభాముఖంగా మా ఎంపీడీసీ అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాది కేశవరం సార్. కేశవరానికి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ 8 కిలోమీటర్లు సార్. అమలాపురం వెళ్ళాలంటే 80 కిలోమీటర్లు అవుతుంది సార్. అదే మన నియోజకవర్గానికి వచ్చేసరికి మండపేట పట్టణానికి వచ్చేసరికి 15 కిలోమీటర్లు, అక్కడికి వెళ్ళాలంటే 70 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం దయచేసి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి ఇది పూర్తయ్యేలా చేస్తారని మా సభలో కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా తీసుకుందాం. ఇంకేంటంటే జిల్లాల పునర్విభజనలో మాత్రం గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా తప్పుపట్టడానికి అవకాశం లేదు. ఇంకేంటంటే స్థానిక నాయకత్వం ఆయన వదిలేశారు. మరి అప్పుడు మనం ఎన్ని అడిగినప్పటికీ కూడా దీనికి అంటే ఎక్కువ మాట్లాడితే మరి మీకు అర్థమవుతూ ఉంది. మరి మన దురదృష్టం వల్ల మనం అమలాపురంకి ఇంటి పడతాం. మన కోసం అని చెప్పి ఆరుగురు కూడా మన కోసం అమలాపురం కలిపారు. వాళ్ళు కూడా వాళ్ళదే మంది కూడా అవ్వాలి. అదేవిధంగా మిగిలిన నియోజకవర్గాల్లో ఎక్కడ ఏ ఎమ్మెల్యే ఏది అడిగితే వాళ్ళకి ఆ జిల్లాలో మనం కలిపారు. నియోజకవర్గాన్ని 2 జిల్లాల్లో కలిపారు. మరి అది మనకి ఇంకేంటంటే పెద్ద సౌలభ్యం కావాలి. నా వ్యక్తిగతంగా నాకు మండపేటలో రాజధాని పెట్టమంటే ఏది మన రాష్ట్ర రాజధాని పెట్టడం ఎలా ఉంటుంది? అవదది చేసి మనం అది ఇబ్బంది పడ్డాం. ఇదే విషయాన్ని జనవరి 20వ తారీఖుని అప్పుడు చంద్రబాబు గారు పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో నేను సభను అడగడం జరిగింది. అయిన వెంటనే ఆయన పగల్లోనే నేను కొంత దూరం ప్రయాణం చేస్తే ఆయన అడిగారు, ఎందుకు మీరు జిల్లా మార్చమన్నావు, అందరి ముందు ఎందుకు అడగాల్సి వచ్చిందని చెప్పి అడిగాడు. అంటే చెప్పాను కానీ మీరు చెప్పినట్టు చెప్పాను. కేశవరానికి 10 కిలోమీటర్లో రాజమండ్రి హెడ్ క్వార్టర్స్ ఉందండి, జిల్లా ఆఫీస్ ఉంది, మన కలెక్టర్ ఆఫీసు. అదే కేశవరం దూరపురోళ్ళు అమలాపురం వెళ్ళాలంటే 70 కిలోమీటర్లు వెళ్ళాలి. నియోజకవర్గం మండపేట హెడ్ క్వార్టర్స్కి 54 కిలోమీటర్లో అమలాపురం ఉంది. నేనంటే కారుకి వెళ్ళిపోతాను, కారు ఉన్నవాడు గంటతో వెళ్ళిపోతున్నాం. కానీ సామాన్యులు వెళ్ళాలంటే అటు 2 బస్సులు మారి వెళ్ళాలి. అంచేత ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టార్ట్గా చెప్తే సరే తప్పకుండా చేద్దాం దీన్ని అని చెప్పి అన్నారు. నేను అసెంబ్లీ మాట్లాడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి పెట్టడం జరిగితే మనం దీన్ని కొంత రేటుగా అంటే మన నియోజకవర్గాల పునర్విభజన 2026లో మొదలవుతుంది కాబట్టి దాంట్లో దీన్ని పెట్టుకుందాం అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చేయించే బాధ్యతనే నేను తీసుకుంటాను, మన అందరూ కలిపి చేయించుకుందాం. ఒడ్లు ఖర్చు వేసుకుంటాం అండి. శతనారం 7 తర్వాత ఇక్కడ మీ బండపాటి నుంచి దొల్ల వరకు ఖర్చు వరకు చేసిన తర్వాత శిశువులు చేసిన తర్వాత చేయించుకుందాం అండి నేను చెప్పేస్తాను. బాధాకారణం ఉంది. మన బండపాటి నుంచి 7 నుంచి మండపాటు రావాలంటే 4,30,00,000 మనం శాంక్షన్ ఇచ్చి అన్ని రోడ్లు కలిపి. కానీ ఈ మండపేట దొరల ఏదైతే 7 రోడ్డు ఆ రోడ్డు ఒకటి, అలాగే మనకి ఈ ద్వారపూడి నుంచి కేశవరం ఆ మధ్యలో బిత్తూరు 4.5 కిలోమీటర్లు, ఈ 2 కూడా ఒకే కాంట్రాక్టర్ గారు రావులని వేశారు. ఆయన్ని చేస్తాం అని చెప్పి మనకి డబ్బులు రావద్దు, ఆ డబ్బు వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి బిల్డింగ్ పెడతా ఉంటే ఆయన ఎవరన్నా పంపిస్తారేమో అని చెప్పి తిరుగుతున్నారని చెప్పంటే ఇంకెవరు దొరక నీగని రమ్మన్నాం, తీసుకురమ్మన్నాం ఆయన్ని. అది మొత్తం వర్క్ 70 లక్షలు. ఈ 70 లక్షలు ట్యాక్స్లు గీక్స్ అన్నీ పోతే 50 లక్షలు దాటి వాళ్ళకి వెళ్తాం. ఆయన్ని అడిగితే 40 లక్షలు పెట్టుకుని ఇప్పించాలని చెప్పి అడుగుతున్నాడు. అంటే అయ్యి ఖర్చు కన్నా కూడా ఎక్కువ అడుగుతున్నాడు. నా వల్ల కాదు బాబు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవి బహుశా ఇవాళ మొదలెడతారన్నారు. అంటే ఆయన చేయకపోతుంటే క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త డ్రైవర్ అంటే మళ్ళీ 3 నెలలు పడుతుంది కాబట్టి ఆయన పేరు మీదే ఒక ఆయన దొరికేటట్టుంది. ఈవేళ మొదలు పెడతానంటే బహుశా మొదలు పెట్టవచ్చు. బాబు ఎవరైనా వచ్చారా R&B బహుశా ఇవాళ మొదలెడతానండి. ఈ రోడ్డు ఆ రోడ్డుకి ఇంకా ఎవరు దొరకలేదండి. బి గారు ఏమంటే ఇది అయ్యాక అక్కడ చేద్దాం అన్నారు. అలా కుదరదు, దాని మీద వేరే వాళ్ళు చూద్దాం అని చెప్పి చూడమని చెప్పాం. మండపేట నుంచి గొడవ వరకు 40 లక్షలు ఒక ప్యాకేజీ, ఇంకో ప్యాకేజీ 25 అంతా వేరే ఉంటాయి. అంచేత ఈ 40 లక్షలు ముందు మొదలు పెడితే రెండోదేమో 2-3 రోజుల్లో టెండర్ ఓపెన్ చేస్తారు. అంచేత మొత్తం మీద మాత్రం బ్యాచులర్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి.
సార్ మండపేట మొత్తం మనకి 7 వరకు మొత్తం పోయింది. నేను రోజు దాని చెప్తున్నాం. మండపేట సెంటర్ నుంచి మనం గోడ వరకు 22 కోట్లు ఎస్టిమేషన్ తో ఒక ప్రపోజ్ ఇచ్చాం. అంటే ఇవాళ శాంక్షన్ అవ్వదు, ఎప్పుడు తర్వాత శాంక్షన్ అవుతుంది. ఎలా పెట్టామంటే ఇక్కడ మన ఈ జంక్షన్ నుంచి మన ఆల్మూర్ రోడ్ జంక్షన్ నుంచి బైపాస్ రోడ్ వరకు సిమెంట్ రోడ్డు 10 మీటర్లు ఎడాలుతుంది. అంటే 33 అడుగులు వస్తుంది సిమెంట్ రోడ్ ఎడాలి. తర్వాత బైపాస్ రోడ్ దగ్గర నుంచి మనం 7 బంకు ఉంటుంది కదండి, బంకు అంటే పాత సిమెంట్ దాకా కాదు, అక్కడ వరకే మనకి తార్ రోడ్డు. అక్కడి నుంచి మళ్ళీ సిమెంట్ రోడ్డు ఒక కనీసం కుదిరితే 10 మీటర్లు, ఎస్టిమేషన్ మాత్రం 8 మీటర్లు పెట్టించాం. కానీ కుదిరితే పోసేద్దాం, ఇంజన్ మళ్ళీ రాదు. మనం పొడుగు తగ్గించుకునే ఇబ్బంది లేదు, కానీ ఎడవ తగ్గించకూడదు. మనం ఇప్పుడు ఎడవ తగ్గిస్తే మళ్ళీ మనకు రాదు. కాబట్టి అంటే ఖచ్చితంగా మనం దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. అలాగే మొత్తం అన్ని కూడా ఎస్టిమేట్ చేయించాం. అలాగే మనకి ఏదైతే ఇప్పటిపాటు రోడ్డు అడుగుతున్నారో ఇవన్నీ కూడా మన కాంట్రాక్ట్ లేని తప్ప నేను ఏమీ కాదు, అన్ని టెండర్లు ఇచ్చారు, అన్నీ ఓకే అయింది. అదే చెప్పారండి. లారీలు టైర్లు 25-30 టైర్లు తీసేది ఎక్స్ప్రెస్లో మీకు అనుభవం ఉన్నటువంటి వారు బరువు చూస్తుంటే మరి దారుణమైన వస్తున్నాయి. పరుపులు ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఏడిదే కాదు, ఏడిది మీద దాచి సావరానికి కూడా 2 రైస్ మిల్స్ ఉన్నాయి. నిత్యం కూడా ధాన్యం బియ్యం తోలుతూ ఉన్నారు, లేకపోతే దొళ్ళ కూడా వెళ్తూ ఉన్నాయి సార్. దీన్ని మీరు తార్ రోడ్డు అంటున్నారు, ఒకసారి ఏమైనా మోడిఫికేషన్ ఉంటే చేసి పెడతారని నేను ఇళ్ళకి దగ్గర తప్ప మధ్యలో ఉన్నది మనకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే ఆవేళ మనం మండపేట కలిపి రోడ్డు పోయించాం, అది 8 సంవత్సరాలకు ఎక్కడ పోలేదు. ఈ 2 సంవత్సరాల నుంచే మొత్తం రోజు పడిపోయింది. అంటే అది తారు రోడ్డు 2 రకాలండి. ఒకటి పంచాయతీ చేయగలన్నారా చెప్పండి, మళ్ళీ నేను తేడా చెప్పచ్చు. ఇప్పుడు మామూలు పైగా పొర పూసిపోతాం కదండి, మొన్న అన్ని అలా పోసారు. ఆఖరి యాక్షన్ అది సంవత్సరం ఆగుద్ది. రేపు వచ్చిపోయింది సరదాగా కావాలి, సరదా కదా తోట తిరుగుతూ రోజు విమర్శించొచ్చున్నాం. రేపు వర్షాకాలం పోయాక అంటే అది సంవత్సరం ఆగుద్ది. ఆ రోడ్డు ఏదంటే చాలా రోడ్డు పోసారు కొంతమంది, పైపర్ పోసుకెళ్ళిపోయారు. దాన్ని ఏమంటారు, దాన్ని ఆ రోడ్డు ఏమంటారు. తర్వాత మనం కింద మనం పెద్ద కంకరతో తోట వేస్తాం, దాన్ని మెగడం అంటారు. ఏంటంటారు మెగడం. ఆ రకం వేస్తేనే బియ్యం, ఆ రకంగా వేస్తే రోడ్డు ఆగుతుంది. అలాగే వేస్తేనే రోడ్డు ఆగుతుంది. మీరు చెప్పినట్టుగా ఒక రకంగా అయితే సిమెంట్ రోడ్డు కనపడి మంచి టెంత కాపుతున్నారు. లేకపోతే మనం మొత్తం నేషనల్ హైవేలు అంతా కూడా మనకి బీజీ రోడ్లే కదా. మనం ఒక పొర వేసి వెళ్ళిపోతారండి 30 అమ్మడం పెట్టి, అది ఆ వేళ అయితే కంటి చూపు జరిగేది. రిపేర్ అయితే అదే అంతే. ఒక్క వర్షాకాలం అయిపోతే 2వ వర్షానికి రోడ్డు మొన్న 23 లేసి రోడ్డు అని అలాగే వేసారు. ఎక్కడ కూడా ఇప్పుడు అది చెప్పినటువంటి ఆ మెక్కడ టైంలో వెళ్ళలేదు, ఏ రోడ్డు వెళ్ళరా. పంచాయతీ అంటే మా బాధ్యత గురించి మాట్లాడాను, రోడ్డు గురించి చెప్తారు. ఎందుకు వేయలేదు, మాడిపాకు వేసారు, మన తర్వాత ఏమో ఎదురుపాకులు వేసారు, మన పసుపు నుంచి మన ఎదురుపాకు వేసారు. ఏమంటే బిఆర్ కదా బాబు, వాళ్ళు బిఆర్ దగ్గర ఎక్కడ వేసిన లేకపోతే ఏం వేయలేదు, బిఆర్ వేయలేదు. ఒకవేళ లేట్ అయ్యేలా ఉంటే కనుక అందాక కొంతవరకు అది ప్యాచ్ వర్క్ అన్నా చేయాలి. ప్యాచ్ వర్క్ చెప్పింది కొత్త రోడ్డు కదండి. దానికి మాట్లాడి అన్ని కూడా ప్యాచ్ వర్క్కే. మీరు పొరపాటునే మొత్తం రోడ్డు అనుకుంటారు. మీరు ఖచ్చితంగా చేయించుకుందాం. మనకి ఈరోజు మనకి కేశవరం అండ్ జడ్మేడపాడు దగ్గర కూడా ఆర్ఓబీస్ 2 శాంక్షన్ కావడం జరిగిందండి. జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా సుమారుగా ఒక 2 months బ్యాక్ మనం చేసుకోవడం జరిగింది. ఆ రోజు గౌరవ శాసనసభ్యుల వారు కూడా చాలా మంది వచ్చారు సార్. ఆ రోజు కొన్ని మాడిఫికేషన్స్ వాటన్నింటినీ కూడా వారు సూచించడం జరిగింది.
దాంతో ఒక రివైజ్డ్ దీనిని డిజైన్ని రైల్వేస్ వాళ్ళు ప్రపోజల్ చేయడం జరిగింది. దాన్ని పైకి పంపించడం కూడా జరిగింది సార్. సీఎంఓ నుంచి కూడా ఇమీడియట్గా దాన్ని పర్సూ చేయాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి అది కూడా 2 చోట్ల కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది సార్. థ్యాంక్ యూ. అంటే ఒక ప్రపోజల్ ఇచ్చారు సార్, అది మరి ఆ ప్రపోజల్ టెక్నికల్గా కూడా శాంక్షన్ అనేది రావాలి. సో టెక్నికల్ ఫీజిబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఆర్ఓబీస్కి దీనికి సంబంధించి. అకార్డింగ్గా అది త్వరలో జరుగుతుంది సార్. అంటే సుమారుగా ఒక 4 రకాలైనటువంటి ప్రపోజల్స్ చేయడం జరిగింది సార్. అది అంటే పెట్రోల్ బంక్కు ముందు నుంచే ఒక ప్రపోజల్ పెట్టారు, ఇంకొక ప్రపోజల్ పెట్రోల్ బంక్ అవతల వైపు నుంచే పెట్టారు. సో వాళ్ళ టెక్నికల్ ఫీజిబిలిటీని బేస్ చేసుకొని చేయడం జరుగుతుంది. రైస్ మిల్లు మధ్య నుంచి పెట్రోల్ బంక్ నుంచి ప్లేస్ ఉంది సార్. అంటే యాక్చువల్గా గ్రామ సభ పెట్టుకుని ఆ రోజు ఇవ్వమని గౌరవ ఎమ్మెల్యే గారు సూచించారు. గ్రామ సభ పెట్టారు అలా కాదు సార్, వాళ్ళ గ్రామ సభ ఎందుకు పెట్టుకోమన్నా అంటే మేము అందరినీ కొంతమంది ఏమన్నారంటే మాకు వద్దన్నారు. అక్క లేకుండా లోపల నుంచి దాన్ని మన ఫుట్పాత్ బ్రిడ్జి కింద మన పైన వెళ్ళిపోయేలాగా అంటే మన మనుషులు సైకిల్ అడిగారు అలా అదా ఇదా అని చెప్పి నేను గ్రామ సభ పెట్టుకుని తీర్మానం చేసింది. మళ్ళీ ఇది పార్టీలు కాకుండా ఊరందరూ కూర్చోమని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మాకు ఆర్ఓబీ కావాలని చెప్పి మీ అందరూ చేసేది కదా చేసే. ఒకసారి ఇదేంటి ఇక్కడ పెత్తనం మీకు లేదు, నాకు లేదు, స్టేట్ గవర్నమెంట్ కూడా లేదు. రైల్వే ఇంజనీర్లు మాత్రం వాళ్ళు చెప్పేది అయితే ఆయనేమో మీకు లౌకికంగా చెప్పారు తప్ప వాళ్ళు ఒప్పుకోలేదండి. దూరంగా పోవాలి అంటే వాళ్ళకి టర్నింగ్ తినడానికి వాళ్ళకి ఎంత స్థలం తీసుకుని వాళ్ళకి సంబంధం లేదు. స్థలం అంతా స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. అందుచేత యాక్సిడెంట్ అవ్వకూడదు, ఫీజిబిలిటీ బాగుండాలి, సర్కిల్ ఎక్కువ రావాలన్న ఆలోచనతో వాళ్ళ బంకు దాటిగా చాలా దూరం వెళ్ళిపోతే ఇస్తున్నారండి. అలాగే కేశవరం కూడా దగ్గరికి వెళ్తే చాలా స్థలం గవర్నమెంట్ స్థలము లేకపోతే మన పక్కన స్థలం ఉందట్లేదు తప్పుడు. ఆ రోజు తను చేసిన సూచన ఒకటి కంపైల్ చేయడం జరిగింది సార్. అంటే ఒక 2 ఇళ్ళు పోతున్నాయి అక్కడ, ఆ ఇల్లు మాత్రం తప్పించడం అనేది జరిగింది సార్. అది సో తప్పకుండా వేరే విషయం. కానీ వాళ్ళు కూడా దూరంగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. అదే వచ్చింది దాని మీద మీ వాళ్ళు అందరూ ఏమన్నారు అంటే అంటే నేను ఓపెన్ మాట్లాడుతున్నాను. శాస్త్ర ప్రకారంగా ఆ పక్కన నెరకుంటే ఊరికి మంచి సరిపోన్నారట. ఆర్ఓబీ అవసరం లేదు బాబా, రికార్డ్ చేయకూడదు. ఆర్ఓబీ మాకు అవసరం లేదు, కానీ వాస్తు ప్రకారంగా పనమరేపు ఎక్కుంటే ఊరంతా బాగా డెవలప్ అవుతుంది అనుకున్నారు మీలో కొంతమంది. మేము కాదట్లేదు, కట్టి కూడా లేవు సెంట్రల్ గవర్నమెంట్. నువ్వు చేయించుకున్నదేమో మీరు ఎంత మీకు ఎలకల్లా చేయించాం. చెప్పంటారండి పవన్ కళ్యాణ్ గారే ఏం చేయరు. ఆ మధ్యకాలంలో మన మండపేట కాన్స్టిట్యూన్సీకి వచ్చి ఆరలతో మట్టి తోగి లేకపోతే ఊడి పూడ్చి అన్ని రకాలు చేశారు కదా. ఎందుకంటే మీరు దృష్టి తీసుకొని మీరు క్యాబినెట్ వాదాలకు వెళ్ళారు కాబట్టి మీరు డైరెక్ట్గా సీఎం ఎవరో పవన్ కళ్యాణ్ గారు కూర్చుని సలహా ఇస్తే తప్పనిసరిగా ఆయన చేస్తాడు. చేయడం ఆయన లోకేష్ గారు కూడా చేస్తాడు, చేయడానికే కదా మరి అంతా నా పని చేస్తున్నాను. అదే మీరు మాట్లాడండి. ఒక ఎమ్మెల్యే కాకుండా ఒక క్యాబినెట్ వాదాలకు వెళ్ళారంటే మాకు ఎంతో సంతోషం. మీరు డైరెక్ట్గా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి కానీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి అదే లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ కూర్చుని మాట్లాడి సమస్యలు చెప్తే అన్నీ సాల్వ్ చేస్తారు. మీరు చెప్తే చెప్పండి. ఇక్కడ చాలా మంది అపోహ ఏంటంటే మోతా పెరిగితే పనులు ఎక్కువ చేయించాలని అనుకుంటున్నారు మీరు. అడగడానికి ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ మనకి రెండో విషయం ఏంటంటే మనకి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి 46 కోట్లు మనకి మండపేట నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని లింక్ రోడ్లు ఇప్పుడు చెప్పినటువంటి మన మేడపాండి కేశవరం కానీ ఇలాంటి రోడ్లు అన్నీ కలిపితే 46 కోట్లు మనకి ఇస్తే మొత్తం మన నియోజకవర్గం ఉన్నటువంటి ఈ యొక్క లింక్ రోడ్లన్నీ గ్రామాల పరిధి అంటే ఇళ్ల పరిధిలో సిమెంట్ రోడ్డు కింద మిగిలిన తార్ రోడ్డు కింద కంప్లీట్ అవుతుంది. అది ఎస్టిమేట్ ఏం చేసాం, వెళ్ళే వేసారు 3 గంటలకు. తర్వాత ఏమో మన నియోజకవర్గంలో మనకి ఇంటర్నల్ రోడ్లకి 20 కోట్ల రూపాయలు ఇస్తే మట్టి గ్రావెల్తో ఉన్న రోడ్లన్నీ కంప్లీట్ అవుతాయి. రోడ్డు మీద రోడ్లు పనులు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ముందు వాటి కానీ ఇంట్లో ఎక్కువ అడుగుతున్నారు ఏమో నాయకులు అందరూ ఎందుకు నెంబర్ అదే అడుగుతారు, సర్పంచ్ గారు ఉన్నారని నెంబర్ అడుగుతుంటారు. రోడ్డు మీద రోడ్లు, ఆ రోడ్డు మీద రోడ్లు కోల్చేటప్పుడు మనకి దగ్గర
60 కోట్లు కావాల్సి వస్తుంది. మొత్తం 80 కోట్లు ఇస్తే మండపేట నియోజకవర్గం అంటే అన్ని రోడ్లు ఇది మన సందులు డ్రైన్తో సహా కంప్లీట్ అయిపోతాయి. అంటే ఈ 2 లిస్టులు ఆయనకి ఇచ్చాం. తర్వాత ఏమో ఇది కాకుండా రైతుల యొక్క పొంత రోడ్లు అవి అలాగే ఇస్తా ఉన్నాను, అవి కూడా తయారు చేసుకున్నాం, అవి కూడా కంప్యూటర్ చేస్తున్నాం. అంటే గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తానప్పుడు ఎంత ఉందన్నది డిమాండ్ తేలాలి కాబట్టి సగం గ్రామం దాకా వచ్చిన లిస్టులు ఇంకా సగం గ్రామం రాలేదు. అంటే దాంట్లో గ్రాంట్ అప్పుడే ఎవరు ముందు మనం ఈ 2 మనం కంప్లీట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆయన పట్టుకులు ఇచ్చారండి. ఇచ్చి ఏమో అడిగారంటే ఈ 80 కోట్లలో ఏది మన ఇంటర్నల్ రోడ్లు ఒక 15 కోట్లైనా నాకు మాకు ఈ సంవత్సరం ఇవ్వండి మార్చి లోపల, మిగిలింది మీ వీళ్ళు బట్టి 20 చెప్తున్నాను ఇవ్వండి అని చెప్పి అడిగినాయండి. ఇక్కడ మన దురదృష్టం ఏంటంటే మనం తూర్పుగోదావరి జిల్లాలో విడిపోవడంతో, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాయపేట నుంచి కాదు, విడిపోవడంతో మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఎన్ఆర్జీఎస్ మనకి 5,50,00,000 మన నియోజకవర్గానికి ఉపాధి హామీ నుంచి మనకి మెటీరియల్ కాంపోనెంట్ వచ్చిందండి. అంటే 5,50,00,000 ఇప్పుడు మనం పెట్టుకోమని మన కలెక్టర్ గారు మన అయ్యప్ప రోడ్డు పెట్టాం. తర్వాత కాకినాడ జిల్లా ఒక్కొక్క నియోజకవర్గంలో 20 కోట్లు వాళ్ళకి ఇచ్చేశారు, శాంక్షన్ కూడా చేశారు, పనులు మొదలు అయిపోయినాయి వాళ్ళకి. అదేవిధంగా రాయపేట జిల్లా ఒక్కొక్క ఎమ్మెల్యేకి 18 కోట్లు ఇచ్చారు. అంటే ఇక్కడ తేడా ఎక్కడ వచ్చిందంటే మనకి ఇంతకుముందు ఉమ్మడి జిల్లా ఉన్నకు వచ్చే ఉపాధి హామీ మన మెటీరియల్ కాంపోనెంట్లో 35% ప్రత్యేకించి 35-40% ప్రత్యేకించి రంపచోడవరం నియోజకవర్గం నుంచి వచ్చేది. అంటే అంతా ఏజెన్సీ కాబట్టి పనులు ఎక్కువ చేయించుకోరు అక్కడ. తర్వాత ఇంకో 30-35% వరకు తుని, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, పత్తిపాడు ఈ 5 నియోజకవర్గాల నుంచి వచ్చేది. అంటే 6 నియోజకవర్గాలు మన దాంట్లో లేవు. మిగిలిన 12 నియోజకవర్గాలు కలిపి మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ రకం వచ్చేది ఏది 35%. అందులో 7 నియోజకవర్గాలు మన దాంట్లో ఉన్నాయి. ఇక్కడ మన కలెక్టర్ గారు ఏం చేస్తున్నారంటే ఏ నియోజకవర్గం వచ్చిందో దాన్ని పెట్టుకోమన్నారు. అతి తక్కువ అమలాపురం జిల్లా 4 కోట్లు సుమారు వచ్చింది. ఎక్కువ వచ్చింది 9 కోట్లు కాదండి, 10.5 కోట్లు గన్నవరం. అంటే ఇక్కడ మన ఉపాధి హామీలో ఎంత పని చేయించుకుంటే అంతే మన లేబర్ కాంపౌండ్ దాన్ని బట్టి రేషియో వస్తుంది. ఇది మన జిల్లా కలెక్టర్ ఏం చేయండి యూనిఫామ్ ఎవరి దాని కింద పెట్టేయండి, యూనిఫామ్ చేయలేదు. అలా చేస్తే మనకు 50 లక్షలు పెరుగుతుంది తప్ప మనకి మరీ పెరిగిపోదు. అమలాపురం బాగా పెరుగుతుంది, గన్నవరంలో తగ్గుతుంది ఎవరైతే చేస్తే. అందుకైనా పెద్ద మార్పు ఉండదని మేము అడగలేదు. ఇంకా అడిగితే అమలాపురం అడిగితే మనకు పెరుగుతుంది ఒక 50 లక్షలు అంతే. దానికోసం యుద్ధం చేయగలరు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో తీసుకొని చెప్పడం జరిగింది. సార్ ఇలానే ఇబ్బంది పడుతున్నాం, కాకినాడ జిల్లా మళ్ళీ మీ పెట్టాము అంటారేమో అని చెప్పనుకుని అనుకోవచ్చుగా. మొత్తం 7 నియోజకవర్గాల్లో కూడా కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కూడా 20 కోట్లు మనం శాంక్షన్ ఇచ్చేశారు. రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా ఏమో ఈ రకంగా ఇచ్చారు. అంటే గోపాలపురం బాగా ఎక్కువ వస్తున్నారు. అంటే ఆ ఏరియాలో మనకేమో అంతా కూడా డెల్టా మనకి రాదు. అది చేత మనం ఇలా ఉందని చెప్పంటే దీనికి ఏం చేయాలి ఆలోచిస్తామని చెప్పి అన్నారు. అదే అంతే మాకు మీకు స్పెషల్ కరెంట్ ఇవ్వాలి, మాకు రావట్లేదు అని చెప్పని మొదలు చేయించుకుంటూ ఉంది. శ్మశాన వాడికి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదండి. అంటే ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అది చేయలేదంటే నేను చెప్పండి. అందుకు మాట్లాడదామంటే మళ్ళీ మా ఉద్యమం అనుకుంటారు. అలా కాకుండా రిజల్ట్ చేసేసరికి ఈ 2 ఇబ్బందులు మాత్రం ఇంకా మనకు ఖచ్చితంగా కావాలంటున్నాం, వాళ్ళకి ఇవ్వని అంటలేదు. అలాగే కానీ మనం ఎంతవరకు మనకేమి మన స్టేట్ గవర్నమెంట్ 10 రూపాయలు లేదు, అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేద్దాం. ఓన్లీ మన సైట్ ఒకటే మనకి. ప్రస్తుతం గృహ వినియోగదారులకి సోలార్ రూప్ టాప్ ఒకటి సబ్సిడీ మీద ఇస్తున్నారండి. ప్రధానమంత్రి సూర్య గారి రోజుల్లో సోలార్ అందరికీ సోలార్ అనే నినాదంతో మన మిగులు కరెంటుతో పనిచేయాలనే ఉద్దేశంతో దానికి సోలార్ సబ్సిడీ ఇస్తున్నారు. 1 కిలోవాట్కి వచ్చి 10 చదరపు మీటర్లు అయితే 1 కిలోవాట్ మనం సోలార్ ప్యానల్ ఇంటి మీద చేసుకోవచ్చు. దానికి గాను మనకి 70,000 ఖర్చు అవుతుంది. 1 కిలోవాట్కి వచ్చి 30,000 సబ్సిడీ వస్తుందండి. దానికి బ్యాంకు లోన్ కూడా చేస్తారు. అదే 2 కిలోవాట్కి అయితే 1,40,000 ఖర్చు అవుతుంది, దానికి వచ్చి 60,000 సబ్సిడీ వస్తుంది. అదే 3 కిలోవాట్కి అయితే 2,10,000 అవుతుంది. టోటల్గా
78,000 సబ్సిడీ వస్తుంది. అది మాక్సిమం మనకి 3 కిలోవాట్ వరకు సబ్సిడీ వస్తుందండి. 3 కిలోవాట్ లోపు పెట్టుకున్న వాళ్ళందరికీ 78,000 మాక్సిమం సబ్సిడీ వస్తుంది. కానీ దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందే కోరుతున్నాం. దీన్ని ప్రస్తుతానికి అత్తమూరు విలేజ్ ని మోడల్ విలేజ్ గా తయారు చేద్దామని ప్లాన్ ఉంది సార్. ఆల్రెడీ ప్రపోజల్ పెట్టామండి. రేపు మీటింగ్ పెడదాం అనుకుంటున్నాం. అత్తమూరును మోడల్ విలేజ్ గా తయారు చేసిన తర్వాత మిగతా అందరికి కూడా సోలార్ ప్రపోజల్లో ఉంది. సారీ ఎంపీ గారితో మాత్రం చెప్పలేదు సార్. కొబ్బరి మళ్ళీ చెప్పండి కదా, మనం సోలార్ వేసుకోవడానికి ఇంటి మీద సోలార్ వేసుకోవడానికి సార్ ఖర్చు ఎంత ఒకసారి చెప్పండి. కిలోవాట్కి వచ్చి 70,000 ఖర్చు అవుతుంది సార్. 30,000 సబ్సిడీ వస్తుంది. 40,000 1 కిలోవాట్ వరకు వచ్చారు. అలా 3 కిలోవాట్ వరకు వస్తుందండి. 78,000 సబ్సిడీ, 2,10,000 ఖర్చు అవుతుంది. ఒక ఇంటి మీద ఎంతవరకు మ్యాక్సిమం పెట్టుకోవాలి? 3 కిలోవాట్స్ సార్. 3 కిలోవాట్స్ వరకు పెట్టుకోండి. వాడుకోండి. 78,000 వస్తుంది సార్. అదే 78,000 వస్తుంది సార్. 2,10,000 ఖర్చు అవుతుంది సార్. 2 లక్షలు అలా కాదు సార్. ఇప్పుడు మా ఇంటి మీద 10 KVA పెట్టాం. 10 KVA సార్. ఓన్లీ 3 KVA వరకునే సబ్సిడీ ఇస్తారు సార్. నేను సార్ పెడితే 1,10,000 ఎంతో సబ్సిడీ అన్నారు. అవును సార్. అది ఒకసారి నేను 5 పోనీయా 1,10,000 సబ్సిడీ అన్నారు. అవును సార్. లేదండి ప్రస్తుతం 3 కిలోవాట్ తినేది మనం 2,20,000 30 మనం పెట్టాలన్నారు. అది వేసుకోవడానికి ఏం చెప్పామంటే బాబా సబ్సిడీ అంతా నువ్వు పడు, నన్ను ఏమంటామని అడిగాను. ఇంకో 30,000 అంతా ఎక్స్ట్రా తీసుకున్నాడండి. మా పేరు పడినప్పుడు మాత్రం చిక్కి ఇవ్వాలని చెప్పాడు. మళ్ళీ తర్వాత వచ్చి ఏం చేయడం మోటార్ పట్టుకెళ్ళిపోయాడు. మా దాంట్లో వేసామని దగ్గర మాకు ఒక 3 లక్షల లోపుతో మొత్తం అయిపోయింది. ఎప్పుడైతే ఒక 3 years బ్యాక్. అంటే అప్పటి నుంచి ఈవేళ వరకు కూడా మాకు కరెంట్ బిల్ అంత ముందు అయితే వేసంగాలు అయితే 17,000 18,000 వచ్చేసింది. ఇప్పుడు మిగిలిన రోజుల్లో అయితే 6 నుంచి 7,000 వచ్చేది. ఇప్పుడు మనకి 2,000 దాటి రావట్లేదు. అవునండి. 10 KVA 10 కిలోవాట్ అది మ్యాక్సిమం 10 అన్నారు అప్పుడు సార్. ఇప్పుడు మ్యాక్సిమం 3 10 కూడా పోయింది. అప్పుడు 3 ఇచ్చారు సార్. 10 కూడా పోయింది. కరెంట్ బిల్లు మాకు ఫ్రీ అయిపోయింది. ఒక రకంగా కరెంట్ బిల్ ఫ్రీ అయిపోయింది. ఎవరిని వేసుకోవచ్చండి. ఎవరికైనా సబ్సిడీ ఎవరైనా వేసుకోవచ్చు. అప్పుడు కూడా ఎమ్మెల్యేలకైనా అప్పివ్వలేదండి. ఎవరైనా వేసుకోమన్నారు. అంటే అత్తమూరు మొత్తం 3 phase చేసి మోడల్ విలేజ్ గా చేద్దాం. ఒకసారి అన్ని గ్రామాలు ఇస్తారు. ఇప్పుడు వీళ్ళేంటంటే డిపార్ట్మెంట్ ప్రత్యేకించి ఇంటింటికి వెళ్ళి మీరు వేయించుకోండి అని చెప్పి వాళ్ళు మోమాటం పెట్టి బలవంతం పెట్టడానికి ట్రై చేస్తారు. అంటే ఏదో ఒక గ్రామాలు పట్టుకుందామని. నాకు 12 గ్రామాలు పట్టుకుంటే అవ్వదు కాబట్టి అత్తమూరిలు సెలెక్ట్ చేసుకున్నారు. నేను ఏం చెప్పింది కూడా కదా డిపార్ట్మెంటే. దానికి ఏంటి కానీ అత్తమూరిలు సెలెక్ట్ చేసుకుని అడిగాను. కొంచెం వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి కదా అని ఏమంటే ఒకసారి అత్తమూరి ఎందుకు సెలెక్ట్ చేసి అడిగాను నేను. అంటే వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. కొంచెం వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి అని చెప్పి అత్తమూరి సెలెక్ట్ చేస్తామంటే కానీ ఎంపీటీసీలు కానీ కొంచెం పెద్దలు కానీ మన పాత ఇళ్ళ నుంచి కొన్ని కరెంట్ వైర్లు వెళ్ళిపోయి అప్పుడు బాబు నాయన అని చెప్పి కొంచెం అక్కడ సహకరించామంటే 99% ఇందులో చేసేస్తారు. అంటే ఊరిగా చేయకూడదండి. ఒకసారి మాట నేను ఒకసారి ఊరిగా మీకు చెప్పి సబ్జెక్ట్ చేయరు. నేను చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఒక్కోసారి యాక్సిడెంట్ కూడా అవుతుంది, చనిపోతున్నారు కూడా. అందుచేత అప్పుడు మీరు కొంచెం దాన్ని రిక్వెస్ట్ చేసుకుంటే అధికారికంగా ఆర్డర్ అయితే చేయరు. బతిమాలుకుంటే మరి బాబు రాత్రి మేము పురు మనసు పెడతాను బాబు తపాలు కూడా చెప్తే మనకి ఆ ఊళ్ళో సమస్య క్లియర్ అయిపోతుంది. లేకపోతే అఫీషియల్గా అయితే పంచాయతీ కానీ మండలం కానీ మున్సిపాలిటీ కానీ జిల్లా పరిషత్ కానీ గవర్నమెంట్ కానీ కడితే తప్ప చేయరు. ఇప్పుడు తక్కువ ఖర్చు అయిపోతుంటుంది కాబట్టి అది కొంచెం ఊళ్ళో ట్రై చేయండి. రెండోదేమో ఈ ట్రాన్స్ఫార్మర్లు అన్నీ కూడా మనకి మన ఫిబ్రవరి ఎండింగ్ నాటికి లో వోల్టేజ్ లేకుండా మొత్తం నియోజకవర్గం అంటే వాళ్ళు చెప్పి జనవరి చెప్పారు. నేను ఒక నెలకు మీకు పెంచి చెప్తున్నాను. జనవరి ఎండింగ్ కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా నేను ఏడుదిల్లాం సర్పంచ్ గారు ఏమన్నా వైస్ ఎంపీపీ గారు ఆ లోపల ఇనుప స్తంభాలు చాలా ప్రమాదంగా ఉన్నాయి.
అది మరి మనం మీరు ఒకసారి లిస్ట్ ఇచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చేసిన రిటర్న్ గాను మొత్తం మంది మార్చుతారు, మన రూపాయి కట్టక్కర్లేదు. ఆ వేసేటప్పుడు కొంచెం అటు ఇటు కాదు మార్పించుకోవచ్చు వేసేటప్పుడు అక్కడ సమస్య లేకపోతే. కానీ ఇనుప స్తంభాలు కొన్ని అయితే చాలా ప్రమాదంగా అన్ని ఇలా వాలిపోయి మనం పెడితే తప్ప చేయదు. కంపల్సరిగా పెడితే కాదు అన్ని గ్రామాలు కూడా ఇనుప స్తంభాలు ఎక్కడున్నా పడుకోవడానికి మనం పడుకోవడానికి కానీ లేదా తుప్పటి కానీ లేదా ఊళ్ళేది మార్చేయలేండి వాళ్ళు. ముందు తేడా ఉన్నాయి ముందు పెడితే తర్వాత సెకండ్ ఫేజ్కి వెళ్ళి రెండోది పెట్టండి, మొత్తం అన్ని మార్పించేసుకుందాం. ఇప్పుడు మనకి మంచి టైం చేయడానికి కూడా లేదా ఎంపీపీ గారిని ఎవరు కూడా రిటైర్గా వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వట్లేదు, మనం ఇచ్చిందే వాళ్ళు బుక్ అవుద్ది. ఒకసారి నేను చెప్పానండి ఒకసారి, మీరు చెప్పారు కదా ఇక్కడ అడిగారు, ఆయన చేయాలని కూడా చేస్తాడు, చేయాలని కూడా చేయడు. మీరేం చేస్తారంటే మీ యొక్క అక్కడ ఇచ్చేసి రిసీవ్డ్ రాయించుకోలేదు, లేదా ఇక్కడ నుంచి ఇక్కడ రాయించుకోండి రిసీవ్డ్ అని ఖచ్చితంగా మీకు పని అవుతుంది. అవ్వలేదనుకోండి అందరు నెంబర్ ముందు ఒకసారి చెప్పాను 1912 దానికి ఫోన్ కొడితే సీఎండీ గారు ఆఫీస్కి వెళ్ళిపోతుంది. విత్-ఇన్ 48 hours మీకు ఏ పని కంప్లీట్ అవుతుంది. అది కొత్త లేదు కదండి, ఇలాంటి సమస్యలు క్లియర్ అవుతుంది. మీరు 1912 ఇప్పుడు మీరు ఎలా మీటింగ్ అయ్యి లోపల కైట్ మీద రాసి రిసీవ్డ్ రాయించుకోండి అని చేత జెరాక్స్ మీద మీకు పని అవుతుంది. ఇదేంటి ఎమ్మెల్యే ఎలాగంటారో మీరు రాయించుకోవాలా మీటింగ్లో అడుగుతా అవ్వాలంటే అవుతుంది, ఇలాగే చెప్తారు సమాధానం. అంటే ఇన్ని శాంక్షన్ అవ్వాల్సి ఉందండి, సెకండ్ కొద్ది బడ్జెట్ ప్రాబ్లం ఉంది, ఇవి కంపల్సరీ చేస్తాం. అదొకటంటే కాలనీ పక్కకి ఇచ్చాడు అక్కడ ఇళ్ళమై మనం సార్ అన్నట్టు లైన్ ఇళ్ళ మధ్య లైన్లకి హైట్ చేయగలం కానీ అవి పక్క చెప్పేదండి, అవి పక్కకి జరపడం మా వల్ల కాదు. అవి హైట్ చేయడానికి ఆల్రెడీ నేను ఎస్టిమేట్ చేశాను, రాగానే ఆ ఇళ్ళ మీద వెళ్ళి హైట్ చేయగలను. నేను ఆల్రెడీ వచ్చి చూసాను సార్, వచ్చి చూశాను, ఆల్రెడీ ఎస్టిమేట్ చేసాము, శాంక్షన్ అయింది, మెటీరియల్ బాగా చేసాము. అది పోల్స్ ఒకటి రావాలి, స్పన్ పోల్స్ వేసాము. అక్కడ హైట్ చేయగలం మాత్రమే మేము చేయగలం, అంతే తప్ప మేము దాన్ని పక్కకు మార్చడం మాకు లేదు. ఏదైనా సరే సార్ మాకు పక్కకు మార్చడానికి పర్మిషన్ లేదు, హైట్ చేయడానికి మాత్రమే మాకు చేయగలం. ఒక విషయం ఉంది, పోల్స్ మనం ఇళ్ళ మీద దాన్ని మార్చాలంటే డబ్బు పెట్టాలండి. ఇందాక చెప్పానండి, పంచాయతీ కానీ మండలం కానీ జిల్లా పరిషత్ కానీ గవర్నమెంట్ కానీ ఎక్కడో లేదు. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే ఇప్పుడు ఎక్కడ మీ ఊరు మొత్తానికి ఇప్పుడు నేను ఏం చేయించానంటే టౌన్ మొత్తం సర్వే చేయమన్నాం. ఇలా ఎన్ని ఇళ్ళ మీద చేస్తే ఎంత డబ్బు కట్టాలని మున్సిపాలిటీ డెవలప్మెంట్ నుంచి అమౌంట్ తక్కువ అమౌంట్ మా కౌన్సిల్ మీటింగ్లో పెట్టి కట్టించేద్దాం అనుకుంటున్నాం. అలాగే మీ గ్రామాలు అంటే ఎవరో వాళ్ళు కట్టాలి, వాళ్ళకి ఎవరో వాళ్ళు కట్టకుండా మాత్రం వాళ్ళు చేయరు. ఏది వైర్లు మా పక్క మా పోల్స్ పక్క మార్చి షిఫ్టింగ్. అదే ఇప్పుడు మనం ఈ స్తంభాలు పోతాం, మన ఏం స్తంభాలు పోతాం అనుకోండి, ఇక్కడ వేసిన అక్కడికి ఏమంటే వేస్తారు తప్ప అది కూడా షిఫ్ట్ మరి దూరంగా ఏమంటే వేయరాళ్ళు అంటే ఆ ఏరియాలో దానికి ఇబ్బంది లేకుండా వేసుకుంటారు. చేత మీ వార్పుల్లో మీకు పంచాయతీలో డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి చేసినప్పుడు మాత్రం ఏరియా అంతా చేయాలి తప్ప ఆ ఊళ్ళో ఒకటి చేసి ఒకటి చేయలేదు అనుకోండి, ఇంకా మీరు ఆ ఊళ్ళో రాజకీయం చేయక్కర్లేదు. ఉన్న ఇబ్బంది అది. ఏ గారు కేశవరం పల్లపేద దుర్గగూడ ఏరియాలో లో వోల్టేజ్ ప్రాబ్లం గురించి ట్రాన్స్ఫార్మర్ ఏమని అప్పుడే నేను 3 మీటింగ్ల నుంచి అడుగుతున్నాను. లాస్ట్ మీటింగ్లో మీరు ప్లేస్ చూపిస్తే 2 రోజుల్లో మీకు ట్రాన్స్ఫార్మర్ వేసేస్తామని చెప్పేసి అన్నారు. ఇద్దరు లైన్మెన్లు వచ్చారు, నేను 2 పాయింట్లు చూపించాను, 2 రోజుల్లో మీకు వేసేస్తామన్నారు. ఈ రోజు వరకు కూడా అప్పుడే నేను చూపించప్పుడే 40-15 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు దానికి అది సైట్ అప్డేషన్ వచ్చింది సార్ ఆల్రెడీ. సార్ ఇప్పుడు వేయగలం, అది సైట్ అప్డేషన్ వచ్చింది సార్ చెప్పారు క్యాష్ అదేనది. ఇప్పుడు ఏం చెప్పాను చెప్పండి. అదే సార్ మీరు సైట్ అప్డేషన్ వచ్చింది. మీరు సెక్రటరీ గారు లెటర్ ఇవ్వాలి అఫీషియల్గా. నేను ఏం చెప్పానంటే ఎంపీటీసీ గారు అంటే నాకు ఏదో తెలీదు, క్యాస్వర్లో అభ్యర్థులు వస్తే చెప్పారు. చెప్తే ఏం చెప్పారంటే ఏ గ్రామైనా సరే మీరు వ్యక్తితో పెట్టుకోవద్దు, సెక్రటరీకి అఫీషియల్గా లెటర్ ఇవ్వండి, వాళ్ళు తేల్చుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఈ ప్లీజ్ అని చెప్పి సెక్రటరీని ఇవ్వనండి. అంటే ఇక్కడ సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యే సంబంధం అఫీషియల్గా అయితే రోడ్లన్నీ కూడా పంచాయతీ అంతే కదండి. అందుచేత సెక్రటరీ గారికి ఇమ్మన్నాను. అబ్జెక్షన్ వచ్చింది అయితే మెరకు మీదండి. ఎక్కడ జరిగిందండి? నేను 2 రోజుల క్రితం లైన్ మెన్ బాలాజీ గారిని అడిగాను, అడిగితే ఆల్రెడీ మొన్న వచ్చాను సార్, అక్కడ ఆల్రెడీ వచ్చి అడిగితే అది అబ్జెక్షన్ చేయనివ్వట్లేదు. మళ్ళీ ఆ ఏరియా ఎక్కడ రాసుకోండి, లేదా అక్కడ డోర్ నెంబర్ ఏదైనా కూడా 19 మీరు ఏ రావచ్చు, మీరు చెప్పి ఏ రావచ్చు.
ఆయన నరికేది అంటున్నారు, ఇద్దరు పొడి తల మీద అంటున్నాడు ఆయన. మొత్తం చేయాల్సిందే. ఏమంటే ఇదే 2 ప్లేసులు చూపించాను. ఎంపీటీసీ గారు ఇవాళ రాజకీయం ఒకటి పెరిగింది, అందుచేత మనం ఎంటర్ అవ్వకుండా పంచాయతీ సెక్రటరీ ద్వారా మనం పెడతామే, మనకు ఆ సమస్య పరిష్కారం అవుతుంది. మీరు వెళ్ళి చూసారనుకోండి, పక్కన మా పార్టీ కూడా ఉంటాడు, లేదా కొంచెం జనసేన ఉంటాడు, టెంట్ కూరదు అంటాడు. అంటే మన చేత రాజకీయం పెరుగుతుంది తప్ప పని అవ్వదు. మీకు మనకు పని అవ్వాలంటే ఓన్లీ డిపార్ట్మెంటే మనం ఎంటర్ చేయాలి. అబ్జెక్షన్ అనేది కూడా లేదు, వెళ్ళొచ్చు. అది గవర్నమెంట్